మనష్షే జీవిత చరిత్ర గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆత్మీయత కలిగిన తండ్రికి పుట్టిన ఆత్మీయత లేని కుమారుడు మనష్షే. చాలా కాలంగా మనష్షే మనిషిలా బ్రతకలేదు. తన ఇష్టం వచ్చినట్టుగా తాను జీవించాడు, ఇష్టం వచ్చినట్టుగా తాను ప్రవర్తించాడు, ఇష్టం వచ్చినట్టుగా తాను పరిపాలన చేశాడు. ప్రతిఫలం పాపము పండింది, తన మీద శిక్ష పడింది. నేను రాజును కాబట్టి, అధికారిని కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుందిలే, నన్ను ప్రశ్నించేవాడు ఎవడున్నాడు, నన్ను సరిచేసేవాడు ఎవడున్నాడు, నా తప్పు పట్టుకునేవాడు ఎవడున్నాడు, నన్ను ఎదిరించేవాడు ఎవడున్నాడు, నేను అధికారిని, నేను యజమానిని, నేను రాజును అని తాను అనుకున్నాడు. పాపం నిజమే. మన జీవితంలో కూడా ఒక స్థాయికి చేరిపోయిన తర్వాత, అది సేవలో కానివ్వండి, వ్యాపారంలో, ఉద్యోగంలో కానివ్వండి, ఒక స్థాయికి చేరిపోయిన తర్వాత మనకు కూడా ఈ పైత్యం వస్తుంది. ఏమిటి ఆ పైత్యం? ఇప్పుడు నేనేం చేసినా చెల్లిపోతుంది, ఎవడు నన్ను ప్రశ్నించేది లేదు. కారణం ఏమిటంటే నేను ఉన్నత స్థాయికి వచ్చేసాను, నన్ను ఎవడు ప్రశ్నించలేడు, ఏం చేసినాడు నన్ను అడగలేడు, అడిగే హక్కు ఎవడికి లేదు. అంత టాప్ పొజిషన్కి వచ్చాను. ఒకవేళ నీ ఉద్యోగంలో ఉన్నతమైన పోస్ట్కు వచ్చిన తర్వాత ఏం చేసినా నేను చెల్లిపోతుంది, ఎలా జీవించినా చెల్లిపోతుంది, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. కారణము నాకున్న అధికారము, నాకున్న పొజిషన్ అని అనుకుంటున్నట్లయితే జాగ్రత్త. నిన్ను ఒకరు గమనిస్తున్నారు, నువ్వు చేసే ప్రతి పనిని ఒకరు చూస్తున్నారు. ఆయన తప్పనిసరిగా నువ్వు చేసే ప్రతి పనిని బట్టి లెక్క అడుగుతాడు, తక్కిట్లో పెట్టి తోస్తాడు. తక్కువైనప్పుడు ఏం చేస్తాడు? మెనే మెనే టేకేల్ ఒఫార్సీన్ రాసేస్తాడు. ఏమని? నిన్ను తక్కిట్లో పెట్టి చూశాను, నీకు అధికారం ఇచ్చాను, హోదానిచ్చాను, ఉన్నతమైన స్థితిని, స్థాయిని ఇచ్చాను. కానీ నువ్వు ఎట్టి స్థితిలో నుంచి పైకి వచ్చావో, ఏ స్థితిలో నుంచి హెచ్చించబడ్డావో, స్థితి పెరిగినప్పుడు బాధ్యత కలిగి జీవించవలసిన నీవు బాధ్యత రాహిత్యంగా జీవిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నేను తక్కిట్లో పెట్టి తోస్తాడు. తక్కువైనప్పుడు ఆయనకు తెలుసు ఎలా నిన్ను ఆ స్థానంలోంచి బయటకు గెంటేసేయాలో. నా దగ్గరికి కొంతమంది వస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు. బ్రదర్, నా కోసం ప్రార్థన చేయండి. ఒక కంపెనీలో నేను జనరల్ మేనేజర్గా పనిచేశాను. ఇప్పుడు ఏమైంది? నేను చేసిన తప్పును బట్టి నన్ను బయటికి గెంటేశారు. ఎవరు మీరు? జనరల్ మేనేజర్. ఎంతమంది పనిచేసేవాళ్ళు మీ కింద? ఇంచుమించు 2000 మంది. అనుకున్నాడు నేను ఇప్పుడు జనరల్ మేనేజర్ని కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుంది. వచ్చి ఇప్పుడు అంటున్నాడు ప్రార్థన చేయండి, కనికరం కోసం, దేవుని కృప కోసం. ఎక్కడైనా ఏదైనా జాబ్ దొరికితే, చిన్న జాబ్ అయినా పర్వాలేదు, చేసుకుంటాను. ఎందుకంటే నేను జాబ్ లేకుండా నా కుటుంబాన్ని పోషించుకోలేను. ఆలోచన చేయండి. నువ్వు జనరల్ మేనేజర్ కావచ్చు, ఎండివి కావచ్చు, చైర్మన్ కావచ్చు. నువ్వు చేసిన పాపం పండిన నాడు ఆ స్థానంలో నుంచి, ఆ స్థితిలోంచి దేవుడు నిన్ను తోసేస్తే ఏ ఒక్కడు కూడా పట్టుకోలేడు, పట్టుకొని నిన్ను బాగుపరచలేడు. మనష్షే తను అనుకున్నాడు ఏం చేసినా చెల్లిపోతుందని చెప్పి అనుకొని అలాగే జీవించాడు. ఫలితము దేవుని యొక్క కళ్ళు ఎర్ర చేయబడినాయి. ఫలితము తాను కూర్చున్న సింహాసనం మీద నుంచి మనిషే ఒక రోజులో త్రోసివేయబడ్డాడు. అతను బంధించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. తను ఎప్పుడు అనుకోలేదు నేను ఈరోజు ఒక దిక్కుమాలిన స్థితిలో చెరసాలలో ఒక బందీగా కూర్చోవలసి వస్తుంది అని చెప్పి. కానీ ఆ కారాగారంలో, ఆ దిక్కుమాలిన చెరసాలలో సంఖ్యల చేత బంధించబడిన ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు. తండ్రి ప్రార్థన ఫలించింది అని అనుకుంటున్నాను. తండ్రి తన బిడ్డల కోసం చేసిన విజ్ఞాపన దేవుడు విన్నాడు అని భావిస్తున్నాను. తండ్రి ఒకవేళ ఆ చిన్న ప్రాయంలో, చిరుప్రాయంలో బోధించి ఉంటాడు, చెప్పి ఉంటాడు, నాయనా కనికరించే దేవుడు మనకున్నాడు,
ప్రేమించే దేవుడు మనకున్నాడు. ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఆదరించి విడిపించే దేవుడు మనకున్నాడు. ఆయన పేరు యెహోవా. నువ్వు జీవితంలో కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, నీ జీవితంలో ఇబ్బంది వచ్చి పడినప్పుడు యెహోవాకు ప్రార్థన చేయడం మానివేయకే అని తండ్రి చెప్పుంటాడు. అది జ్ఞాపకం వచ్చి ఉంటుంది. నిజమే, చిన్న వయసులో బిడ్డలకు ఆత్మీయ పాఠాలు నేర్పించడము తల్లిగా తండ్రిగా నీ కనీస బాధ్యత. ప్రియ తండ్రి, ప్రియ తల్లి, అయినప్పుడు నీ బిడ్డలకు బైబిల్లో ఉన్న సంగతులను బోధించాలి. బైబిల్లో ఉన్న శ్రేష్టమైన వ్యక్తుల యొక్క